ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ 2 ఏళ్ల పొడిగింపు ఏం జరుగుతుంది? వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ని తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. మామూలుగా 60 ఏళ్ల వరకు రిటైర్మెంట్ ఉంది ప్రభుత్వ ఉద్యోగులకి. బట్ దాన్ని 62 ఏళ్ల వరకు తీసుకెళ్ళింది ఆ నిర్ణయాన్ని. ఎందుకు ఇది తీసుకెళ్ళింది ఏంటి అనేది చూసినప్పుడు దీనికి సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ గతంలో కూడా దీని మీద మాట్లాడడం, దీనికి సంబంధించి అంటే ఏంటి ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి పని ఇది ఎలా అనుకోవాలి? ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకి తీపిగా బంధించింది. వారి పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం. ఇది ఉద్యోగుల సంక్షేమ నిర్ణయం మాత్రమే కాదు, దీని వెనుక పరిపాలన, ఆర్థిక, రాజకీయ కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల వెంటనే ఏం జరుగుతుంది? ఒక పక్కన 35,000 ఉద్యోగాల కల్పన అని కూడా అదే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ రిటైర్మెంట్ దానికి సంబంధించి చూస్తే ఇంకా 2 ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగేటువంటి అవకాశం లభిస్తుంది. దీంతో 2 సంవత్సరాల అదనపు జీతం, పెన్షన్ ప్రయోజనాలు మరింత పెరగడం, కుటుంబ ఆర్థిక భద్రత పెరగడం, అలాగే ఖాళీలు తగ్గిపోతాయట. సాధారణంగా 60 ఏళ్ళకి రిటైర్ అయ్యే ఉద్యోగులు మరో 2 ఏళ్ళు కొనసాగుతారు. కొత్త నియామకాలు ఆలస్యం అవుతాయి. యువతకి ఉద్యోగ అవకాశాలు కొంతమేర తగ్గుతాయి. పదోన్నతులు కూడా కొంతమేర వాయిదా పడతాయి. అయితే ప్లస్ పాయింట్ ఇందులో చూడాల్సింది ఏంటంటున్నారు? ప్రభుత్వ రంగ సంస్థల్లో సాంకేతిక పరిపాలనా అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులు కొనసాగడం వల్ల ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ అనేది నిలుస్తుంది. అలాగే కీలక ప్రాజెక్టుల అమలు సులభం అవుతుంది. అంటే కీలకమైనటువంటి ప్రాజెక్టుల అమలుని సులభతరం చేసి వాటిని ఇమీడియట్గా పూర్తి చేయడం కోసమే ఇది తీసుకున్నారా అన్నటువంటి చర్చ కూడా వస్తుంది. ఇక ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అని చూస్తే, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు ఉంది. కానీ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల మాత్రం 60 ఏళ్లకే రిటైర్ అవుతున్నారు. చాలా కాలంగా ఒకే ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు మాకు ఎందుకు వేరు నిబంధన అనే డిమాండ్ కూడా ఉంది. ఈ అసమానతల్ని తొలగించే ప్రయత్నంగానే దీన్ని చూడొచ్చు అని అంటున్నారు. అలాగే కొన్ని కార్పొరేషన్లు, సంస్థల్లో ఇంజనీర్లు, ఆర్థిక నిపుణులు, సాంకేతిక సిబ్బంది వంటి అనుభవజ్ఞుల్ని వెంటనే భర్తీ చేయడం అనేది కష్టం అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అనుభవజ్ఞుల్ని మరో 2 ఏళ్ల పాటు కొనసాగించడం అనేది పరిపాలనాపరంగా చాలా ప్రయోజనంగా ఉంటుంది. అలాగే ఉద్యోగ సంఘాల డిమాండ్. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ఈ అంశాన్ని ప్రభుత్వం ముందు ఉంచుతున్నాయి. ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో సానుకూలమైనటువంటి సంకేతాలు పంపే అవకాశం ఉందంటున్నారు. ఇక భారీ నియామకాల ఆర్థిక భారాన్ని నివారించడం. రిటైర్ అయ్యే ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేపడితే నియామక ప్రక్రియ, శిక్షణ, కొత్త సిబ్బంది స్థిరీకరణ, ఈ అంశాలకి సమయం, ఖర్చు 2 అవసరం అవుతాయి. కొన్ని సంస్థల్లో నియామకాలు వెంటనే చేయాల్సిన ఒత్తిడి కూడా తగ్గుతుందంటున్నారు. ఇక విమర్శకుల మాట ఏంటనేది చూస్తే, యువత ఉద్యోగ అవకాశాల మీద ప్రభావం పడుతుంది. ఇది ప్రధానమైనటువంటి విమర్శ. ఎగ్జాంపుల్, ఒక 1000 మంది రిటైర్ కావాల్సిన వాళ్ళు మరో 2 ఏళ్లు కొనసాగితే ఆ 1000 పోస్టులకి ఆ 2 ఏళ్ళు కూడా కొత్త నియామకాలు చేపట్టడం జరగదు. దీంతో నిరుద్యోగ యువతకి అవకాశాలు ఆలస్యం అవుతాయి. అలాగే వేతన భారం పెరుగుతుంది. సీనియర్ ఉద్యోగుల జీతాలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. కొన్ని నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకి వేతనాల భారం తప్పదు, పెన్షన్ల బాధ్యతలు తప్పవు. ఇవన్నీ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అలాగే పనితీరు కంటే వయసుకే ప్రాధాన్యత అన్నటువంటి పాయింట్ తీసుకున్నప్పుడు ఇది కొంతమంది నిపుణుల యొక్క అభిప్రాయం. రిటైర్మెంట్ వయసు పెంచడం కంటే పనితీరు ఆధారంగా కాంట్రాక్టు పొడిగింపులు ఇవ్వడం మరింత సమర్థమైనటువంటి విధానం. కొత్త నియామకం తీసి ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఎవరైతే ఇప్పుడు రిటైర్ అవుతున్నారో వాళ్ళకి ఎక్స్టెన్షన్, ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, ఆయనకి 3 నెలలు 6 నెలలు ఎక్స్టెన్షన్ అనేది ఇస్తున్నారుగా కేంద్ర ప్రభుత్వం. రిటైర్ అయిపోవాలి. అలాగే డీజీపీలకు కూడా. మరి అలాంటిదే దీంట్లో సీనియర్లు వీళ్ళు మనకు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళని కాంట్రాక్ట్గా తీసుకోండి, కన్సల్టెంట్స్ కింద తీసుకోండి. అప్పుడు అంత పెద్ద మొత్తంలో పే చేయక్కర్లేదు. వాళ్ళ దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. కేవలం కాంట్రాక్ట్ బేస్ మీద ఈ పనికి మాత్రమే, లేదంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి మాత్రమే అని పెట్టుకుంటే ఆ ప్రాజెక్ట్కి కావాల్సినంత మేర పని చేయించుకుని దానికి పేమెంట్ ఇచ్చేయచ్చు. అప్పుడు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి ఉంటుంది, వాళ్ళకి పని నేర్పించడానికి కూడా దీంట్లో ఆవశ్యకత ఉంటుంది. ఇది చాలామంది చెప్పేటువంటిది. రాజకీయంగా కోణం ఏముంది అనేది చూస్తే, ఈ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కలుపుకుంటే ఇది గణనీయమైన ఓటర్ వర్గం. అందువల్ల ఉద్యోగ సంఘాల సంతృప్తి, ప్రభుత్వంపై సానుకూల భావన, ఉద్యోగ వర్గాల్లో మద్దతు.
ఇది పెరిగే అవకాశం ఉంది. దీన్ని కేవలం రాజకీయ నిర్ణయం అని చెప్పడం కూడా సరైనది కాదు. ఎందుకంటే చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్నేళ్లుగా సగటు ఆయుర్దాయం పెరగడం, అనుభవజ్ఞుల అవసరం వంటి కారణాలతో పదవీ విరమణ మీద పునరాలోచిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల్లో సంతోషం, అనుభవజ్ఞుల సేవల కొనసాగింపు, పరిపాలనా స్థిరత్వం లభిస్తాయి. యువతకి కొత్త ఉద్యోగాల అవకాశాలు కొంత ఆలస్యం అవడం, వేతన భారం పెరగడం వంటి ప్రతికూల ప్రభావాలు కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ నిర్ణయం విజయవంతం అవుతుందా లేదా అనేది ఒకే అంశం మీద ఆధారపడడానికి లేదు. ఒకవైపు రిటైర్మెంట్ వయసు పెంచుతూ మరోవైపు ఖాళీ పోస్టుల భర్తీ, కొత్త నియామకాలు, సంస్థల పనితీరు మెరుగుదల మీద కూడా దృష్టి పెడితేనే దీనివల్ల పూర్తి ప్రయోజనం అనేది ఉంటుంది. ఇది బయట జరుగుతున్నటువంటి చర్చ. ప్లస్ అండ్ మైనసెస్. 58 ఏళ్ళు ఉండేది, 60 చేశారు, 62కు తీసుకొచ్చారు. ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఈ పెన్షన్ బకాయిలు లేదు అంటే ఇప్పటి నుంచి పెన్షన్లు ఇవ్వాలి వాళ్ళకి, లేదంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఒక రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి పెద్ద తేడా ఏం లేదు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60కి పెంచారు, 60 నుంచి 62కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ రోజు కూడా ఇదే మాట, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వడానికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేదు కాబట్టి వాళ్ళని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు అని. అలాగే ఇప్పుడు కూడా అదే మాట అనే అవకాశం ఉంది సేమ్. ఎందుకంటే ఖజానా మీద భారీ భారం పడుతుంది. ఉన్న ఉద్యోగులకి ఆల్రెడీ ఈ డిఏలు కానీ లేదంటే మిగతా అన్నీ కూడా చెల్లించాల్సిన ఉన్నాయి బకాయిలు, పాత బకాయిలు. మరి ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు ఈ 2 ఏళ్ళు కూడా వీళ్ళకి ఆ పే స్కేల్ అనేది పెరుగుతుందిగా, మళ్ళీ తక్కువే ఉండవు కదా. 60 ఏళ్ళకి రిటైర్ అవుతున్నారు అంటే అందరూ ఏదో సాధారణమైనటువంటి పోస్టుల్లో ఉండరు కదా, పెద్ద పోస్టుల్లోనే ఉండొచ్చు, పెద్ద పే స్కేల్లోనే ఉండొచ్చు. సో ఖజానాకి అది భారం అవుతూనే ఉంటుంది, కొత్త నియామకాలు ఆలస్యం అవుతూనే ఉంటాయి. మరి 2 ఏళ్ల తర్వాత అయినా వాళ్ళు రిటైర్ అయితే ఈ పేమెంట్స్ ఇవన్నీ కూడా అప్పుడు ఇంకా భారం అవుతాయి, చూడాలి. సో ప్రభుత్వ నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.